వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో పేదవాడికి న్యాయం ఏది? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్న. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో శివరాత్రి వేడుకలు. ఉపవాసం ఉండే భక్తుల కోసం పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. శివనామ స్మరణతో మారుమోగిన ధర్మారం శివాలయం. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో పేదవాడికి న్యాయం జరగడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా నేల్లికుదురు మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ శుద్ధ అబద్ధమని అన్నారు. రైతు బంధుతో వ్యవసాయ సబ్సిడీలకు కేసీఆర్ మంగళం పాడి రైతులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. భూ కబ్జాదారు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు దమ్ము ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని సవాల్ విసిరారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడదే లేదని స్పష్టం చేశారు. మాకు రోడ్ లేదు, సర్పంచులు ఇట్లా అందరు ఉన్నా కూడా మాకు రోడ్ రావడం లేదు. మళ్ళీ ప్లస్ ఇక్కడ నీళ్ళు వచ్చినాయి అనుకో, రోడ్లు లేకపోవడం వల్ల వాటర్ అనేది ఇంట్లోకి వస్తున్నాయి. అట్టి భూమిని 2003లో వారసత్వంగా నాకు పాస్బుక్లు జారీ అయినాయి. 2012లో నేను నా భూమిని మా నాన్న 4 ఊళ్ళలో భూమి సంపాదించాడు. ఒక ఊళ్ళో భూమి అమ్మి ఆ తొరూరు భూమిలో పచ్చపూర్ అనే ఊళ్ళో భూమి అమ్మి తొరూరులో బావి తీస్తే బావి ఫెయిల్యూర్ అయిపోతే వ్యవసాయం చేయకుండా పడవున్నందుకు ఈ శంకర్ నాయక్ అనే ఎమ్మెల్యే, ఆ రోజు ఎమ్మెల్యే 2012 సంఘటన తెలంగాణ రాకముందు. ఇదే బంగారు తెలంగాణ, కేసీఆర్ తెచ్చిన బంగారు తెలంగాణలో ఈ అన్నది భూమి గుంజుకున్నారు. ఎవరో కాదు, స్వయంగా ఎమ్మెల్యే శంకర్ నాయకే భూమి గుంజుకొని ఎకరాకు ₹1,00,000 ఇస్తానన్నాడట. భూమి గుంజుకోకపోతే ఎకరాకు ₹1,00,000 ఎందుకు ఇవ్వాలి? సెటిల్మెంట్ ఎందుకు మాట్లాడుకోవాలి? గుంజుకున్నాడు కాబట్టే కదా సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు ఈ ఎమ్మెల్యే. ఈ రోజు పేదవాడికి అసలు ఆసరా ఉందా తెలంగాణలో? ఈ అబ్బాయి వాళ్ళ నాయన భూమి కూడా గుంజుకున్నారు. నాకెక్కడ పోయినా న్యాయం జరగలేదమ్మా అని పార్టీలో చేరాడు. ఇప్పుడు ఆ అన్న చెప్తున్నాడు శంకర్ నాయక్ నా భూమి కూడా గుంజుకున్నాడమ్మా అని. ఇంకొకసారి రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడకూడదు ఇలాంటి నాయకులు. ఏమనుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్తారు, ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తారు. మళ్ళా ఒక్క మాట మీదైనా నిలబడతారా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు. అదే చేశారు కదా. ఎంతమందికి ఇచ్చారమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు? ఎవరికి ఇవ్వలే. ఎంతమందికి ఇచ్చారు 3 ఎకరాల భూమి? ఎవరికి ఇవ్వలే. ఎంతమంది రైతులకు చేశారు 1,00,000 లోపు రుణమాఫీ? ఎవరికి చేయలేదు. మహాశివరాత్రి సందర్భంగా ఖైరతాబాద్ చింతల్ బస్తీ శివాలయానికి వచ్చే భక్తులకు నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ ఆలయం ముందు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాత్రి రోజు ఉపవాసం ఉండే భక్తుల కోసం కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
तमाम हिंदू दलित तमाम सबको महाशिवरात्रि की मुबारकबाद। आज महाशिवरात्रि के मौके पे वीरनगर में हम फूड डिस्ट्रीब्यूशन के लिए आए हैं। हमारे अनिल पार्टी प्रेसिडेंट एरिया के उन्होंने ये पूरा ऑर्गेनाइज किया है। मैं यहाँ जितने भी लोग इसमें पार्टिसिपेट किए हैं उनका शुक्रिया अदा करता हूँ। इसके साथ साथ तमाम लोगों का भी मैं तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ। మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నిజామాబాద్ డిచ్పల్లి మండలం ధర్మారం శివాలయంలో భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది. పిల్లలు పెద్దలు ఆటపాటలతో భక్తి భజనలతో స్వామివారిని స్మరిస్తూ భజనలు కీర్తనలు చేశారు. కొంతమంది భక్తులు అభిషేకాలు రుద్రాభిషేకాలు జరిపారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ అధ్యక్షుడు రావుల బ్రహ్మానందం తెలిపారు. पूजार्थं दुर्तक्षेकारकः गंगे चेमने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। ओम बं वरुणाय नमः वरुणैः गच्छैः तिष्ठ। ఆ నీళ్ళు పూలతోని స్వామివారి పైన చెల్లండి. తర్వాత మీరు తెచ్చిన సామాగ్రి పైన చెల్లండి. తర్వాత మీ పైన రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్నారాయణాయ నమః. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మా దేవాలయంలో గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ దేవాలయ పరిశుభ్రత కానీ కార్యక్రమాలకి पूजार्थं दुर्तक्षेकारकः गंगे चेमने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। ओम बं वरुणाय नमः वरुणैः गच्छैः तिष्ठ। ఆ నీళ్ళు పూలతోని స్వామివారి పైన చెల్లండి. తర్వాత మీరు తెచ్చిన సామాగ్రి పైన చెల్లండి. తర్వాత మీ పైన రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్నారాయణాయ నమః. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మా దేవాలయంలో గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ దేవాలయ పరిశుభ్రత కానీ కార్యక్రమాలకి కావాల్సిన ఏర్పాట్లు కానీ చేయడం జరిగింది. అట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుండి కూడా అభిషేక కార్యక్రమాలు ప్రారంభమయ్యి ఇటువరకు కూడా బాగా కొనసాగుతున్నాయి. చాలా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇంకా ఈ సాయంత్రం వరకు కూడా ఇలాగే కొనసాగుద్ది. మరియు సాయంత్రం 8 గంటలకు మన దేవాలయం నుంచి మన ఉమామహేశ్వర స్వామి వారికి కళ్యాణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే రాత్రి 10 గంటలకు భజన కార్యక్రమాలు ఉన్నాయి. 12 గంటలకు లింగోద్భవ సందర్భంగా నిశ్చిత పూజా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడుతుంది. అట్టి కార్యక్రమంతో ఈరోజు పర్వదిన కార్యక్రమం ముగుస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా నిర్మల్ జిల్లా దిలాల్పూర్ మండలం కాలువ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తులతో పోటెత్తింది. ప్రత్యేక దర్శనం కోసం క్యూ లైన్ ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ చిన్నయ్య తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని రూరల్ సిఐ శ్రీనివాస్ అన్నారు.
హనుమకొండ భీమారం చింతగట్టు క్యాంప్ సమీపంలోని ఎంటీఆర్ గార్డెన్స్ లో శివాని విద్యా సంస్థల అనుబంధం శివాని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 8వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించినట్లు విద్యా సంస్థల కరెస్పాండెంట్ తాళ్లపల్లి స్వామిగౌడ్ తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శివాని స్కూల్స్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు, డైరెక్టర్లు వల్లాల చంద్రమోహన్ గౌడ్, సురేందర్ రెడ్డి, రమేష్, సురేష్, రవీందర్, సంతోష్ రెడ్డి, సారంగపాణి, స్వర్ణరాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంస్థలు తరఫున శివాని హై స్కూల్ యొక్క 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇచ్చట ఉన్నటువంటి ఎంటీఆర్ గార్డెన్స్ హసన్పర్తి రోడ్డు వద్ద. అదేవిధంగా శివాని హై స్కూల్తో పాటు ఈ సంవత్సరం మనం హ్యాపీ వ్యాలీ హై స్కూల్ని కూడా ఇంట్రడ్యూస్ అనేది చేయటం జరిగింది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి పేద ప్రజలు లేదా పేద పిల్లలు ఎవరైతే ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఫీజులు కట్టుకోలేని పరిస్థితులు ఉన్న వారికి మంచి విద్యా వ్యవస్థను ఇవ్వాలి, మంచి విద్యాబోధన చేయాలి, అతి తక్కువ ఖర్చుతో చేయాలి అనే సదుద్దేశంతో ఈ పాఠశాలలు శివాని హై స్కూల్ కావచ్చు లేదా హ్యాపీ వ్యాలీ హై స్కూల్ కావచ్చు మనం ముందుకు రావటం జరిగింది. కాబట్టి మేము కూడా విద్యా సంస్థల తరఫు నుండి తల్లిదండ్రుల్ని అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే పిల్లల్ని అందరినీ చదివించండి. పిల్లలు చదివితేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా దేశ భవిష్యత్తు బాగుంటేనే మనం అందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. వరంగల్ మూలుగు రోడ్లోని విన్ మోటార్స్ టీవీఎస్ షోరూంలో నూతన ఐక్యూ ఎలక్ట్రానిక్ 2-వీలర్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన మేనేజింగ్ డైరెక్టర్ గండ్ర అవినాష్ రెడ్డి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐక్యూ ఎలక్ట్రానిక్ 2-వీలర్ 4 గంటల పాటు బ్యాటరీ ఛార్జింగ్తో 82 కిలోమీటర్ల వేగంతో 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ వేణుగోపాల్ గౌడ్, ఐక్యూ మేనేజర్ దినకర్, టీమ్ మేనేజర్ వాదేర్, షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Okay. టీవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది.
అంబులెన్స్ సార్ చేయడం జరిగింది. LED హెడ్ ల్యాంప్ వస్తుంది, టెలిస్కోప్ సస్పెన్షన్ వస్తుంది అండ్ 375 ml ఎక్స్ప్రెస్ వస్తుంది. గూడ్ స్పేస్ వచ్చేసి 17 లీటర్ గూడ్ స్పేస్ వస్తుంది విత్ ఛార్జింగ్ పోర్టబుల్ అండ్ LED టైల్ ల్యాంప్ కూడా వస్తుంది. DRL వస్తుంది ఫ్రంట్. మన TFT క్లస్టర్ మీటర్ ముందు వస్తుంది. దాంట్లో అయితే నావిగేషన్ కాల్ మెసేజ్ చూపిస్తుంది. TVS మోటార్ కంపెనీ నుండి. సో ఇవాళ వరంగల్ షోరూమ్ TVS షోరూంలో ములుగు రోడ్ మీద ఉన్న షోరూమ్. సో వీ హ్యావ్ లాంచ్ ది iQube వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్. ఇది TVS మోటార్ కంపెనీ నుండి. దీంట్లో ఈ వెహికల్లో వచ్చేసి ప్రస్తుతానికైతే 2 వేరియంట్స్ లాంచ్ చేయడం జరిగిందండి వరంగల్ షోరూంలో. వేరియంట్ పేరు వచ్చేసి S వేరియంట్ ఒకటి ఉంటుంది, బేసిక్ వేరియంట్ ఒకటి ఉంటుంది. 2 వేరియంట్స్లో కూడా మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే విత్ 4 to 5 hours ఆఫ్ ఛార్జింగ్ టైంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 kilometers వెహికల్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఈ వెహికల్లో ఇది హై స్పీడ్ వెహికల్ అండి ఇది. అండ్ ఈ వెహికల్లో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఫర్ బేసిక్ యూసేజ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఓకే. TVS iQube ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. అంబులెన్స్ సార్ చేయడం జరిగింది. LED హెడ్ ల్యాంప్ వస్తుంది, టెలిస్కోప్ సస్పెన్షన్ వస్తుంది అండ్ 375 ml ఎక్స్ప్రెస్ వస్తుంది. గూడ్ స్పేస్ వచ్చేసి 17 లీటర్ గూడ్ స్పేస్ వస్తుంది విత్ ఛార్జింగ్ పోర్టబుల్ అండ్ LED టైల్ ల్యాంప్ కూడా వస్తుంది. DRL వస్తుంది ఫ్రంట్. మన TFT క్లస్టర్ మీటర్ ముందు వస్తుంది. దాంట్లో అయితే నావిగేషన్ కాల్ మెసేజ్ చూపిస్తుంది. TVS మోటార్ కంపెనీ నుండి. సో ఇవాళ వరంగల్ షోరూమ్ TVS షోరూంలో ములుగు రోడ్ మీద ఉన్న షోరూమ్. సో వీ హ్యావ్ లాంచ్ ది iQube వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్. ఇది TVS మోటార్ కంపెనీ నుండి. దీంట్లో ఈ వెహికల్లో వచ్చేసి ప్రస్తుతానికైతే 2 వేరియంట్స్ లాంచ్ చేయడం జరిగిందండి వరంగల్ షోరూంలో. వేరియంట్ పేరు వచ్చేసి S వేరియంట్ ఒకటి ఉంటుంది, బేసిక్ వేరియంట్ ఒకటి ఉంటుంది. 2 వేరియంట్స్లో కూడా మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే విత్ 4 to 5 hours ఆఫ్ ఛార్జింగ్ టైంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 kilometers వెహికల్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఈ వెహికల్లో ఇది హై స్పీడ్ వెహికల్ అండి ఇది. అండ్ ఈ వెహికల్లో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఫర్ బేసిక్ యూసేజ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఫీచర్స్ ఉండడం జరుగుతుంది. అండ్ కంఫర్టబుల్గా మీరు ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక ఫ్యూచర్, EV ఈజ్ ఫ్యూచర్ అండి. సో ఫ్యూచర్లో రాబోయే ఫ్యూచర్లో మీకు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయండి. సో దానికోసం వరంగల్లో ఫస్ట్ టైం TVS మోటార్ కంపెనీ నుండి వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో మీడియా పార్ట్నర్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సేఫ్టీ గురించి అడిగారు, వెహికల్ సేఫ్టీ గురించి అడిగారు. ఈ వెహికల్ ఇంట్లో ఛార్జ్ చేస్తే కూడా ప్రాబ్లం అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ పాన్ ఇండియాలో సర్టిఫైడ్ అండి ఇది. దీని బ్యాటరీ కానివ్వండి, లేదంటే దీని బ్యాటరీ వచ్చేసి IP67 రేటెడ్ అంటారు అండి. అది వాటర్ ప్రూఫ్ ఆర్ డస్ట్ ప్రూఫ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్ సర్టిఫైడ్ రేంజెస్లో ఉన్నాయండి ఇది. సామాన్యంగా పెళ్లి శుభలేఖలో ఇంటి దైవం లేదా ఇష్ట దైవం ఫోటోలను ముద్రించడం చూస్తూనే ఉంటాం. కానీ నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన ఓ యువకుడు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోటోలను ఉంచి తన అభిమానాన్ని వెల్లబుచ్చాడు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో నివాసం ఉంటున్న గంగా ప్రసాద్ ఈ నెల 24న వివాహం జరగనుంది. ఈ బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు పంచే శుభలేఖలో మోడీ, బండి సంజయ్ ఫోటోలను ఉంచి ఆ నాయకులపై తనకున్న వీరాభిమానాన్ని ఈ రూపంలో ప్రకటించుకున్నాడు. శుభలేఖ అందుకున్న పలువురు వాళ్ళ ఫోటోలు చూసి ఔరా అంటున్నారు.
అన్న నా పేరు గంగా ప్రసాద్ బైన్సా కొరవగల్లి. 24 రోజున అన్న పెళ్ళి ఉంది అన్న. బండి సంజయ్ అన్న నరేంద్ర మోడీ అంటే నాకు చాలా అంటే చాలా అభిమానం అన్న. ఎంత అభిమానం అంటే ఈరోజు పెళ్లి కార్డు వరకు వెళ్ళాల్సి వచ్చింది, అంత అభిమానం అన్న. భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. తెలంగాణలో బండి సంజయ్ అన్న చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. అండ్ బండి సంజయ్ అన్న దాంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి. అది ఇంకా ఇంకా రావాలని బండి సంజయ్ అన్నకు కోరుతున్నాను. ఈ నెల 24 రోజున నా పెళ్ళి ఉంది. బండి సంజయ్ అన్న నరేంద్ర మోడీ ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ నన్ను ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. మీరు ఆశీర్వదిస్తే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతా. మీరు రాకపోయినా పర్వాలేదు, సోషల్ మీడియాలో నాకు విషయం చెప్తే చాలు. అన్న నా పేరు గంగా ప్రసాద్ బైన్సా కొరవగల్లి. 24 రోజున అన్న పెళ్ళి ఉంది అన్న. బండి సంజయ్ అన్న నరేంద్ర మోడీ అంటే నాకు చాలా అంటే చాలా అభిమానం అన్న. ఎంత అభిమానం అంటే ఈరోజు పెళ్లి కార్డు వరకు వెళ్ళాల్సి వచ్చింది, అంత అభిమానం అన్న. భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. తెలంగాణలో బండి సంజయ్ అన్న చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. అండ్ బండి సంజయ్ అన్న దాంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి. అది ఇంకా ఇంకా రావాలని బండి సంజయ్ అన్నకు కోరుతున్నాను. ఈ నెల 24 రోజున నా పెళ్ళి ఉంది. బండి సంజయ్ అన్న నరేంద్ర మోడీ ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ నన్ను ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. మీరు ఆశీర్వదిస్తే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతా. మీరు రాకపోయినా పర్వాలేదు, సోషల్ మీడియాలో నాకు విషయం చెప్తే చాలు. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అక్కడ పద్మశాలి సత్రంలో ఈ నెల 19వ తేదీ వరకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చిలువేరు శ్రీనివాసులు సత్రం అధ్యక్షులు నార్కాల సత్యనారాయణ తెలిపారు. ఈ ఉచిత శిబిరం ఇప్పటికే ప్రారంభమైందని అన్నారు. గత 13 ఏళ్లుగా ఉచితంగా మందులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు యాత్రికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్రం కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్నాటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జి రావు చంద్రశేఖర్, మేనేజర్ వేల్పుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం జూపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఎస్కే రషీద్ కూతురి వివాహ వేడుకల్లో నకినమోని జంగయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూపల్లి వెంకటయ్య యాదవ్ పాల్గొన్నారు. మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన ఆయన ఈ సందర్భంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజ్ అక్కి, శ్రీనివాస్ గౌడ్, వెంకటయ్య, దేవేందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని గ్రామాల్లో 100% కూలీలకు పని కల్పించాలని నాగర్ కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి కృష్ణా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. చారుకొండ మండల పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటికి తడి పొడి చెత్త సేకరణ క్రమంగా చేస్తూ రోడ్లు పరిసరాలు శుభ్రం చేస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయసుధ, డిఎల్పీఓ పండరినాథ్, ఎంపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో పేదవాడికి న్యాయం ఏది? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్న. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో శివరాత్రి వేడుకలు. ఉపవాసం ఉండే భక్తుల కోసం పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. శివనామ స్మరణతో మారుమోగిన ధర్మారం శివాలయం. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.